హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో ఈరోజు అగ్ని పరీక్షలు ఏం జరిగింది, ఎవరు ముందుకెళ్ళారు, ఎవరింటికి వెళ్ళారు, ఎవరు టాస్క్ విన్నారు, ఎవరు టాస్క్ ఓడిపోయారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో అందుకని మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే, నేను కొత్త క్రియేటర్ కాబట్టి నన్ను ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. ఎలా సపోర్ట్ చేయాలంటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. అండ్ నా మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్. మీకు ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. అండ్ లెట్స్ టాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫైనలీ 5 రోజులు అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయిపోయాయి అండ్ 18 మంది సెలెక్ట్ అయ్యారు. అది కాకుండా ముగ్గురు ఆల్ గ్రీన్స్తో ఆల్రెడీ టాప్ 15కి సెలెక్ట్ అయ్యి హ్యాపీగా వాళ్ళ స్పాట్ వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. మిగిలిన 18 మందికి వాళ్ళకి టాస్క్స్ ఇచ్చి ఎవరు విన్ అవుతారో వాళ్ళు వెళ్ళి ఆ టాప్ 15 ప్లేస్ని తీసుకునేలాగా డిజైన్ చేశారు. సో శ్రీముఖి అంటదనమాట, ఆడిషన్స్లో అందరూ నాకు టాస్క్ ఇవ్వండి, నాకు టాస్క్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఇప్పుడు రండి మీ పని చెప్తా, మీ అందరికీ టాస్క్లు ఇస్తా అని చెప్పి చెప్తాదనమాట. సో అది చాలా ఫన్నీగా ఉండే. అండ్ ఆ ముగ్గురు టాప్ 3ని పిలుస్తారు. వాళ్ళు వచ్చాక వాళ్ళని అడుగుతారనమాట, మీరు ఎవరికి చెప్పారు అంటే, చరణ్ ఏమో నేను మా మమ్మీకి చెప్పాను అండ్ మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అంటది. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్, నేను కూడా మా మామకి చెప్పాను, మా మామ అయితే ఫిక్స్ అయిపోయింది నేను బిగ్ బాస్కి వెళ్తున్నా, కప్పు తీసుకొని వస్తున్నా అని. నెక్స్ట్ రాజ్కుమారిని అడిగితే, నేను మా బ్రదర్కి చెప్పాను, ఆయన అయితే అసలు నిజంగానా నమ్మాలా అని అడిగాడు. నేనైతే అవును నిజమే నమ్మచ్చు, అందరికి ఇంకా చెప్పేసుకోవచ్చు అని చెప్పిందంట. ఇప్పుడు టాప్ 15లో ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు అండ్ 18 మెంబర్స్ వచ్చేసి హోల్డ్లో ఉన్న వాళ్ళు వచ్చారు. అందులో ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే పార్టిసిపెంట్స్ నుంచి కంటెస్టెంట్స్గా కన్వర్ట్ అవ్వబోతున్నారు. అండ్ ఈ ఫేజ్ వచ్చేసి 2 days జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ 7 వెళ్ళిపోయారు అండ్ ఇంకొన్ని స్పాట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయి. అండ్ రేపు వచ్చేసి ఫైనల్ 15 ఫైనలైజ్ అయిపోతుంది. సో ఆ కబుర్లన్నీ లెట్స్ డిస్కస్. సో శ్రీముఖి వచ్చి చాలా బిల్డప్ ఇస్తుంది, మంచి ఎలివేషన్తో ఒకటే చెప్తుంది, ఇట్ ఈస్ డేర్ ఆర్ డై. అందరికీ ఛాన్స్ వస్తుంది, లైక్ ర్యాండమ్ ఛాన్సెస్, లేకపోతే వాళ్ళు పిచ్చింగ్ చేసుకోవచ్చు, లైక్ నేను పార్టిసిపేట్ చేస్తానని. అలా వాళ్ళకి కొన్ని డేర్స్ ఇస్తారు. ఆ డేర్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళి ఈ పార్టిసిపెంట్ సోఫా నుంచి కంటెస్టెంట్ సోఫాకి షిఫ్ట్ అవుతారు, సేమ్ లైక్ లాస్ట్ సీజన్. ఫస్ట్ డేర్ వచ్చేసి ఎంత టాలరెన్స్, ఎంత తట్టుకోగలరు, ఎంత తట్టుకునే శక్తి ఉంది అని మేబీ టెస్ట్ చేసినట్టున్నారు. సో 7 రోజుల నుంచి కుళ్ళిపోయి పాడైపోయిన వెజిటేబుల్స్ అన్నిటినీ కుళ్ళ పెట్టి మరీ రెడీ చేశారంట. సో టాస్క్ ఏంటంటే, ఒక 2 ఇట్లా గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. ఆ రెండిట్లో వచ్చిన 2 పార్టిసిపెంట్స్ వాళ్ళ హెడ్ లోపల ఇక్కడ వరకు పెట్టాలి అండ్ వాళ్ళు పైనుంచి వచ్చేసి రాటన్ వెజిటేబుల్స్ వేస్తారు. ఆ స్మెల్ వచ్చేసి భయంకరంగా ఉంటుందంట. సో ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ వరకు ఎవరు గివ్ అప్ ఇవ్వకపోతే దెర్ ఇస్ సెకండ్ రౌండ్. ఆ సెకండ్ లెవెల్లో ఏం చేస్తారంటే, వాళ్ళ హెడ్ అలానే ఉంచాలి కానీ వాళ్ళ చేతికి వచ్చేసి పొటాటోస్ ఇస్తారు. ఆ పొటాటోస్ అన్నిటిని తీసేసి ఆ పొటాటోస్ లోపల వాళ్ళకి చిన్న స్లిప్స్ ఉంటాయి అనమాట, దాని మీద ఒక నంబర్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ నంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని థర్డ్ ఫేజ్లోకి వెళ్ళి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఉన్న జ్యూస్ తాగాలంట. అది నవదీప్ ప్రిపేర్ చేశారంట ఆ జ్యూస్. సో అది టాస్క్. అందరిని అడుగుతారు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారంటే చాలా మంది నుంచి ఉంటారు. వాళ్ళందరిని అడుగుతారు అనమాట, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ టాస్క్ ఏంటి, ఇది అది అని. వాళ్ళందరూ ఒకటే చెప్తారు, ఇది ఫస్ట్ టాస్క్, మేము వదలాలనుకోవట్లేదు, ఏదైనా మేము ఇచ్చి పడేయాలనుకుంటున్నాం అని చెప్పి. అసలు చూస్తానండి, ఈ ఇయర్ ఈ సీజన్ కంటెస్టెంట్స్ అయితే అమేజింగ్ ఉన్నారు. ఏదైనా ఐఎమ్ రెడీ అంటున్నారు, ఏం అడిగినా ఐఎమ్ రెడీ అంటున్నారు. జడ్జెస్కి పిచ్చెక్కిపోతుంది. సో ఫైనలీ శ్రీముఖి వెళ్ళి ఫస్ట్ శాలిని పిక్ చేసుకుంది. దాని తర్వాత ఆమెకు ఆపోజిట్గా అమ్మని ఏంటోనండి చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాడు, కంగారు పడుతున్నాడో తెలియదు, యాంగ్షియస్ అవుతున్నాడో తెలియదు. సో టాస్క్లో ఏమవుతుందంటే, ఇద్దరు స్టార్ట్ చేస్తారు, మంచిగా ఇద్దరు ఫేస్ లోపల పెట్టుకొని ఉంటారు, శాలిని అండ్ అమన్. టాస్క్ చేస్తున్నప్పుడు అటు నుంచి చరణ్, మిథిలేష్ వచ్చి వాళ్ళ మీద ఆ వెజ్జీస్ వేస్తారు. ఆ టాస్క్ అయిపోతుంది. టాస్క్ అయిపోయిన వెంటనే ఆయన బుర్ర తీసేస్తారు. ఐ థింక్ కొంచెం కంగారు పడుతున్నాడు అనుకుంటా, అమ్మను బుర్ర తీసేస్తాడు. అప్పుడు శ్రీముఖి వెంటనే తిట్టి, ఎందుకు అలా చేస్తున్నావు, నేను చెప్పింది అదే కదా, బుర్ర లోపల ఉంచడమే టాస్క్, నువ్వేం చేస్తున్నావు, టాస్క్ అలా చేయకుండా ఇంకేం చేస్తున్నావు అని కొంచెం కోప్పడుతుంది. సో ఫైనలీ ఆయన మళ్ళీ ఆమె శాలిని ఇద్దరు ఇట్లా పొటాటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు. ఒక విషయం మాత్రం చెప్పాలండి, శాలిని ఆమె చూడడానికి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేసింది. టాస్క్ అంటే చాలు, షీ ఇస్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్. నాకు ఆ బిగ్ బాస్ హౌస్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పింది, అది నిలబెట్టుకుంటుంది ఆ మాట. అమేజింగ్గా పర్ఫామ్ చేసిందండి, అసలు తప్పు పెట్టడానికే లేదు. ఇంత చూస్తే ఈ అమ్మని చాలా కంగారు పడ్డాడు. సో నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి పొటాటోస్ టాస్క్ కదా. సో ఆ టాస్క్కి తీస్తాడు. ఐ థింక్ కొన్ని స్లిప్స్ ఖాళీగా ఉన్నట్టున్నాయి, ఆయన వెళ్ళిపోయాడు బాక్స్ దగ్గరికి వెళ్ళిపోయి తీస్తే ఒక స్లిప్ మీద ఏం రాసలేదు. మళ్ళీ వెనక్కి వచ్చాడు ఫర్ ద థర్డ్ టైం. మళ్ళీ లోపల బుర్ర పెట్టి మళ్ళీ ఆనియన్స్ అన్నీ స్మాష్ చేసి ఇద్దరికి నంబర్స్ దొరికేస్తాయి. ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చి ఆ లాక్ నంబర్ సెట్ చేసి సీక్వెన్స్ తీయాలన్నమాట. చెయ్యి ఆటోమేటిక్గా స్లిప్పరీ ఉంటుంది అమ్మంది, ఎందుకంటే ఆయన అన్నిసార్లు లోపలికి వెళ్ళాడు, చేసి వచ్చాడు. శాలిని మాత్రం కూల్ అండ్ కంపోజ్డ్గా ఇచ్చిన టాస్క్ సరిగ్గా విన్నది, సరిగ్గా పర్ఫామ్ చేసింది అండ్ షీ వన్ ఇట్. ఫైనలీ ఆ జ్యూస్ తాగేస్తుంది, షీ విన్స్ ఇట్ అండ్ షీ ఈస్ ద ఫస్ట్ పార్టిసిపెంట్
టు సెక్యూర్ హర్ పొజిషన్. తనే ఫస్ట్ కంటెస్టెంట్ తన పొజిషన్ టాప్ 15లో పెట్టుకోవడానికి విన్ అయ్యి ఆరామ్సే అటుపక్క వెళ్ళి కూర్చుంటుంది. అమ్మని చాలా డిసప్పాయింట్ చేశాడండి. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఆ అబ్బాయి దగ్గర నుంచి. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు జడ్జ్. ఇట్ ఈస్ జస్ట్ అ టాస్క్ కదా. సో లెట్స్ చూద్దాం ఏం చేస్తారో ముందుకెళ్ళి. అసలు ఆయన టాప్ 15కి సెలెక్ట్ అవుతాడా లేదో కూడా తెలియదు. సో అది రేపు చూడాలి. శ్రీముఖి వెంటనే అంటది, అమ్మని దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని. ఈ టాస్క్ ఫోకస్ తప్పకుండా మీరు ఎంత ఫోకస్డ్గా చేస్తారనేది ఇంపార్టెంట్. ఫోకస్ తప్పకపోవడమే ఇక్కడ టాస్క్. నువ్వు అదే సరిగ్గా చేయలేదని కొంచెం టాన్ చేస్తుంది. హీ నీడెడ్ ఇట్. సో మూవింగ్ ఆన్. సో శ్రీముఖి నార్మల్గా అడుగుతుంది అనమాట, ఎవరికైనా ఇట్లా లవ్ స్టోరీస్ ఉన్నాయంటే ఎవ్వరు మాట్లాడరు. ఎవరికైనా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయి అవి చెప్పండి అని అంటే, సో అలా కొంతమంది మాట్లాడతారు. గాయత్రి చెప్తుంది తన బ్రేకప్ స్టోరీ ఇలా అయింది, తను చీట్ చేశాడని. రోహిత్ కూడా చెప్తాడు లైక్ ఇట్ డింట్ వర్క్అవుట్. అండ్ సృష్టి కూడా చెప్తుంది లైక్ తను లవ్ చేసింది అండ్ తన బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడు, ఇట్ డింట్ వర్క్అవుట్ అని. సో సెకండ్ డే వచ్చేసి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఇంకా మర్చిపోలేదు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, అవతల వాళ్ళు చేసిన తప్పుకు కూడా మనమే సారీ చెప్పి నా లైఫ్లో ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని చెప్పి మన లైఫ్లోకి మనం వాళ్ళని పిలవాలి. అది టాస్క్. ఆ టాస్క్లో నలుగురు సెలెక్ట్ అవుతారు. ఎవరంటే లక్ష్మీ సేనాపతి, రోహిత్, గాయత్రి అండ్ సృష్టి. సో నలుగురు చేరారు కాబట్టి వాళ్ళకు ఒక గంట టాస్క్ పెడతారు. ఆ గంట ఏంటి అంటే, సో నలుగురిలో బజర్ మోగంగానే ఫస్ట్ వెళ్ళి గంట ఎవరు పట్టుకుంటారో వాళ్ళకే ఛాన్స్. అలా ఫస్ట్ రోహిత్ వెళ్తాడు. తను కాల్ ట్రై చేస్తాడు, రింగ్ అవుతుంది కానీ అమ్మాయి ఎత్తదు. సో తను ఫెయిల్. సో నెక్స్ట్ పర్సన్ లక్ష్మీ సేనాపతి ఆయన పట్టుకుంటాడు, సేమ్. నెక్స్ట్ గాయత్రి వెళ్తుంది. తనైతే అసలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వాట్సాపే లేదు. ఐ థింక్ షీస్ బ్లాక్డ్ ఎవ్రీవేర్. అసలు కాల్ చేయడానికి పాసిబిలిటీయే లేదు, అట్లా ఉన్నింది. సో తను కూడా ఫెయిల్ అవుతుంది. ఇంకా సృష్టి వస్తుంది. సృష్టి రావడమే నవదీప్ అంటాడు, నీకే రాసిపెట్టి ఉందిలే అని. ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. చాలా ఎమోషనల్గా. ఐ థింక్ తను మాట్లాడింది ఆ కాల్లో అంతా నిజమే అనుకుంటా. తను చెప్తుంది, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నాకు నువ్వు కావాలి, వేరే ఛాన్స్ ఇవ్వాలి, ఇది అది అని మాట్లాడుతుంది. బట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఐ థింక్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్. ఆయన ఇదంతా అయిపోయింది కదా అని ఏం రిప్లై ఇవ్వడు. తను అప్పటికే అడుగుతుంది ఏంటి రిప్లై ఇవ్వు అని, ఆయన ఏమి ఇవ్వడు. తను సారీ కూడా చెప్తుంది, సారీ నేను నీకు ఇలా కాల్ చేశాను. ఐ మీన్ దట్ వాజ్ ద టాస్క్ బేసిక్లీ. శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ తను చాలా అద్భుతంగా చేసింది. చాలా డేరింగ్గా గట్సీగా కావాలండి. అలా పాతగా ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు మనం గుర్తెచ్చుకొని మళ్ళీ ఇట్స్ లైక్ రీలివింగ్ ఆల్ దట్ ట్రామా ఆల్ టుగెదర్. మళ్ళీ ఆ ట్రామా అంతా గుర్తెచ్చుకొని బ్రతకడం ఆ పర్టికులర్ కాల్లో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో చాలా కష్టమైన అమ్మాయి అద్భుతంగా చేసింది. కళ్ళ నీళ్ళు వచ్చి ఎక్కేడ్చి ఇలాంటి సింపతీలు గట్రా ఏం లేకుండా ఏదైతే ఫీల్ అయిందో అంత సటిల్గానే తన ఎమోషన్ చూపించింది. అండ్ తను డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయి టాప్ 15 సీట్స్ మీదకి వెళ్ళిపోయింది. థర్డ్ డే వచ్చేసి టాటూ వేయించుకోవడం. సో టాటూ ఏం వేయించుకోవాలి అంటే, బిగ్ బాస్, ఐ లవ్ బిగ్ బాస్ అని ఇట్లా ఫోరామ్ మీద వేయించుకోవాలి అని శ్రీముఖి చెప్తుంది. బట్ మధ్యలో నవదీప్ వచ్చి, మీకు ఇప్పుడే చెప్తున్నా, ఎక్కడ వేయించుకోవాలన్న ప్లేస్ ఫైనల్ లేదు, ఏం పదాలు వేయించుకోవాలన్న పదాలు ఫైనల్ లేదు. ఎందుకంటే ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవడం కుదరదు. ఇప్పుడు రండి ఎవరు వస్తారు అంటే చాలామంది, యాక్చువల్లీ చెప్పాలంటే అందరూ ముందుకు వచ్చారు. వాళ్ళని చూసి అసలు జ్యూరీకి కానీ శ్రీముఖికి కానీ బుర్ర పాడైపోతుంది. అసలు ఏం చెప్పినా అందరూ వస్తున్నారు. లిటరల్లీ ఏం చెప్పారో తెలుసా, టాటూ ఏం వేయించుకోవాలంటే తూ నా బతుకు అని వేయించుకోవాలి, ఎవరు వేయించుకోవాలి, అందరూ వస్తున్నారు. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఏంటంటే ఆయమ్మ లూజర్ అని వేయించుకోవాలి అంటే అప్పుడు అందరు వచ్చారు. సో బిందు ఏం చేసిందంటే, ఇలా కాదు, అసలు మీరు ఎందుకు వేయించుకోవాలనుకుంటున్నారో చెప్పండి అంటే, అందరూ అదే చెప్తున్నారు, టాటూ అయితే ఏంటి, నాకు ఇది ఒక మెమరీలా ఉండిపోతుంది, నాకు బిగ్ బాస్ ఇంపార్టెంట్, నేను టాస్క్ కోసం ఏదైనా చేస్తానని చెప్పి అందరూ ముందుకు వస్తే జడ్జెస్కి అయితే బుర్ర పాడైపోయింది. సో వెంటనే బిందు ఏమందంటే, ఈ టాస్క్స్ ఓన్లీ నేను బాయ్స్కే ఇస్తాను, సో అమ్మాయిలకి ఈ టాస్క్ లేదు, అమ్మాయిలు అందరూ వెళ్ళి కూర్చోండి అంటే అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయారు. ఆ బాయ్స్ అంతటిలో కృష్ణ, హేమంత్ అండ్ వెంకటేష్ ముగ్గురు మిగులుతారు, ఎవరైతే టాటూ వేయించుకొని వస్తారని చెప్పి. మళ్ళీ గంట టాస్క్. ఈ గంట టాస్క్లో అందరూ బాగా పర్ఫామ్ చేస్తారు. అందరూ అబ్బాయిలు పరిగెట్టుకొని వెళ్తారు. ఫస్ట్ సెకండ్ వెళ్ళిన వాళ్ళు యాక్చువల్లీ జారిపోవడం వల్ల గంట కృష్ణ చేతికి వచ్చేస్తుంది. సో కృష్ణ విన్ అవుతాడు ఆ టాస్క్. ఆయనకు ఆప్షన్ ఇస్తారు, ఏం చేస్తావు, తూ నా బతుకు వేయించుకుంటావా లేకపోతే ఆయన లూజర్ వేయించుకుంటావా అని ఆప్షన్ అడుగుతారు. ఆయన తూ నీ బతుకనే వేయించుకుంటాను అంటాడు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి నా లైఫ్ చూసి అలానే అనుకుంటున్నా, కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. కృష్ణ ఈయన ఒక ఆయన, నేను జస్ట్ గ్లిమ్సెస్లో మాత్రమే చూసా అగ్ని పరీక్షలో, అంత ఇంప్రెసివ్గా ఏమనిపించలేదు, నార్మల్గా అనిపించారు అన్న క్యాండిడేట్ ఈయన. బట్ హీ మేడ్ ఇట్ టు టాప్ 15. దట్ వాజ్ రియలీ అమేజింగ్. మంచిగా టాటూ వేయించుకున్నాడు, టాప్ 15కి వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి హెయిర్ కట్. హెయిర్ కట్ తెలిసిందే కదా, అబ్బాయిలకి ఏముంది, ఏం లేదు. సో ఈ టాస్క్ ఓన్లీ అమ్మాయిలకే. అండ్ దట్ టు గాయత్రి ఆల్రెడీ ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ వచ్చి ఓడిపోయింది కాబట్టి దానికి ఛాన్స్ లేదు. సో మిగిలిన అమ్మాయిలు అన్నిటిలో ఎవరు చేయించుకుంటారు అంటే అందరు అమ్మాయిలు మళ్ళీ ఇట్స్ లైక్ మేము చేస్తాం హెయిర్ గుండెనా పర్వాలేదు. ఫస్ట్ నవదీప్ చూపిస్తాడనమాట ఫ్యూ ఫొటోస్, ఇక్కడ వరకు హెయిర్ కట్ ఉంటుంది, దట్స్ ఫైన్, ఇక్కడ వరకు ఫైన్. దాని తర్వాత లిటరలీ ఒక అబ్బాయి హెయిర్ కట్ ఫోటో చూపిస్తాడు నవదీప్ అయితే.
అసలు స్టిల్ అందరూ డేర్ నేను చేస్తాను. అప్పుడు శ్రీముఖి అంటదనమాట, మీరందరూ ఇలా అందరూ చేస్తానంటే మా పరిస్థితి ఎక్కడికి, మాకు కష్టమైపోతుంది, ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటి అని, మీరు అందరూ ఇలా మాత్రం చేయొద్దు అని చెప్తాదనమాట. 10 మంది అమ్మాయిలు వస్తారు, 10 మందిలో 10 మంది మేము చేస్తానంటారు. అది రెస్పెక్టివ్ గుండో లేకపోతే చిన్నగా చేసుకోవడమో ఏదైనా సరే, టాస్క్ అంటే టాస్క్, మేము చేస్తామంటే మేము చేస్తాం. మళ్ళీ టన్ 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 గంట టాస్క్, ఆ టాస్క్లో భాగి తీసుకుంటుంది. కానీ ఈరోజు మొత్తానికి మెచ్చుకోవాలండి ఆమెని. అసలు ఎంత తోపు క్యాండిడేట్ అండి. అసలు నేను ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఐమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. భాగి గారు తీసుకుంటారు. అసలు ఎంత చక్కగా మాట్లాడతారండి ఆవిడ. చక్కగా కూర్చుంది, ఆ హెయిర్ కట్ చేస్తుంటే, ఆ హెయిర్ కట్ చేయించుకోవడానికి రెడీయా అంటే యా రెడీ. నవదీప్ ఏమో ఇట్లా రేజర్ పట్టుకొని వస్తే ఆమె ఇట్లా కళ్ళు మూసుకొని నించుంటుంది. నవదీప్ అడుగుతాడు, ఏం నేను చేస్తానంటే నువ్వు నిజంగానే నమ్ముతున్నావు అంటే, యా అంటే అమాయకంగా ఉంది. లిటరలీ నవదీపే చేస్తారేమో అని అనుకుంటా. ఈలోపు రాజ్కుమారి అంటది, నవదీప్ గారు చేస్తే నేను గుండెనే చేయించుకుంటా. చాలా ఫన్ జనరేట్ అయింది. అసలు నవదీప్ అంటే చాలా ఇష్టం అంట రాజ్కుమారి గారికి, గౌతమ్ ఎస్ఎస్సి మూవీ నుంచి. ఎవరికి ఇష్టం ఉండదండి. ఆయన ఎంత క్యూట్గా ఉంటారు ఆ మూవీలో, గౌతమ్ ఎస్ఎస్సి. ఆయన యాక్టింగ్, నవదీప్కి ఇప్పుడు కెరియర్ లేదు కానీ హీ వాజ్ అన్ అమేజింగ్ యాక్టర్. చూడ్డానికి బాగుంటాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. సో మూవింగ్ ఆన్. సో బాగా హెయిర్ కట్ చేస్తారు. ఇక్కడికి చూస్తే లిటరలీ ఒక అబ్బాయి కట్ చేసినట్టు మొత్తం ఇదంతా తీసేశారండి. చిన్న హెయిర్ ఉంచారు ఆ అమ్మాయిది బిఫోర్ ఆఫ్టర్. చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు అద్భుతంగా ఉన్నిందండి తను. చాలా స్పోర్టివ్గా తీసుకుంది. నేను ఇంకేంటి మా ఆయనకి నేను ఫారెన్ హెయిర్ స్టైల్ చూపిస్తా, నేను గుర్తుపట్టాడేమో భాగ్య అంటే, ఏముందిలే మా ఆయన నన్ను చూసి కాదు నా గొంతు చూసి గుర్తుపడతాడు అని చాలా మాటలు చెప్పింది. ఆమె ఫేస్ రివీల్ చేశారు, అసలు ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉందని. ఆమె ఆ ఫోటో చూసుకున్న వెంటనే చాలా ఎమోషనల్ అయింది. వాళ్ళ మదర్ సేమ్ అలానే ఉంటారంట గుండు చేయించుకున్నప్పుడు. వాళ్ళ మదర్ తను ఇండివిజువల్గా బతకాలి, రేపొద్దున ఎవ్వరు లేకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, భయపడకూడదు లైఫ్లో అని చెప్పేసి తను హాస్టల్లో జాయిన్ చేయించి చదివిపించారంట. ఆ టైంలో షీ డిడ్ంట్ నో దట్ వాల్యూ. బట్ ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని చాలా గుర్తు చేసుకుంది. చాలా ఎమోషనల్ అనిపించిందండి. ఆమె ఏం స్టోరీ చెప్పినా చాలా ఎమోషనల్ ఉంటుంది, కానీ ఎప్పుడు దాన్ని అస్సలు క్యాచ్ చేసుకోరు, లేకపోతే తను దాన్ని పబ్లిసైజ్ చేయాలని అనుకోరు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది ఆవిడ. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా స్పోర్టివ్గా తీసుకొని జామ్ అనుకుంటూ మంచిగా టాప్ 15కి వెళ్ళిపోయి కూర్చున్నారు. అండ్ నేను చాలా హ్యాపీ. ఆ డేర్ మంచిగా పడ్డది ఎపిసోడ్ ఆవిడకి. ఈరోజు మొత్తంలో చెప్పాలంటే ఈవిడే హైలైట్ అండి నాకు. చాలా సూపర్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా, చాలా సెక్యూర్గా, చాలా మంచిగా, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్గా, ఎవ్రీథింగ్. షీ ఈజ్ అ ప్యాకేజ్. ఇంత ఎమోషనల్ స్టోరీలో ఎవరైనా ఏమైనా చెప్పినా కళ్ళ నీళ్ళు రావడం ఏదైనా ఉంటుంది. బట్ ఆవిడ ఎంత పెద్ద ఎమోషనల్ అయినా ఆవిడ ఇలా నవ్వుకుంటూ చెప్పేస్తుంది ఆవిడ బాధని. ఇట్లా మనకి బాధ అనిపిస్తుంది కానీ ఆవిడ మాత్రం అసలు బాధపడదు. అసలు గ్రేట్ క్వాలిటీ అండి. అంత బాధ ఉండి ఎటువంటి సింపతి కోరుకోకుండా అందరికీ నవ్విస్తూ మాట్లాడుతుంది. ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ హర్. భాగి గారు ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా పర్ఫామ్ చేయాలి, మీరు సెలెక్ట్ అవ్వాలి, బిగ్ బాస్ హౌస్కి కూడా వెళ్ళి మాకు ఇంకా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. ఫైనలీ ఒక 4 పార్టిసిపెంట్స్ నుంచి కంటెండర్స్ అయ్యారు. ఆల్రెడీ 3 మెంబర్స్ ఆల్రెడీ కంటెండర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 4 ఎన్వలప్స్ ఉన్నాయి, 4 కలర్స్. అందులో 2 డైరెక్ట్ టాప్ 15 ఉంది, 2 ఎగ్జిట్ ఉంది. ఇది కూడా ఎవరు ఆడతారు ఏంటి అని చెప్తే అందరూ కొంచెం వెనకడిగేశారు. కానీ వెంకటేష్ అండ్ హేమంత్ మాత్రం ముందుకొచ్చారు. అప్పటికి అభిజిత్ చెప్తానే ఉన్నాడు, చూసుకోండి అవసరమా ఆడడం, ఈ టాస్క్ ఆడితే ఒకవేళ మీరు విన్ అవ్వలేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పారు. సో ఈయన ఒక కార్డు ఆయన ఒక కార్డు ఎత్తుకుంటారు. హేమంత్ ఏమో రెడ్ కలర్ తీసుకుంటారు, వెంకటేష్ ఏమో ఎల్లో తీసుకుంటారు. 2 ఎగ్జిట్. అసలు హేమంత్ ఎంత లక్కీ అంటే లక్కీగా ఫీల్ అవుతాడు. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళకి ఫేస్ ఆఫ్ ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు టాప్ 15కి వెళ్ళరు, బట్ మళ్ళీ బ్యాక్ టు పార్టిసిపెంట్స్ లూప్లోకి వెళ్తారు. ఈ టాస్క్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారండి. చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేస్తాను చెప్పండి. ఆ టాస్క్ ఆడతారు. ఐ థింక్ వెంకటేష్ తెలిసిందే కదా, బురదలో పంది గుర్తుందా, ఆయన పందిలా పుట్టాలనుకున్నారు పాపం. ఆయన నెక్స్ట్ జన్మ ఆశయం పందిలా పుట్టి బురదలో పొరలాలని, కానీ ఆ బురద ఆయనకి ఎటువంటి విధంగా హెల్ప్ చేయలేదు. ఆ బురదలో నుంచి ఫస్ట్ గ్రీన్ కార్డ్ హేమంత్కి దొరుకుతుంది. సో ఆయన సేఫ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు పార్టిసిపెంట్స్ సోఫా అండ్ హీఈస్ అవుట్ ఆఫ్ ద రేస్. అండ్ అగ్ని పరీక్ష నుంచి టోటల్గా బయటకు వెళ్ళిపోతూ ఆయన మంచిగా మాట్లాడి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. మొత్తానికి 5 డేర్స్ అయ్యాయి. 5 డేర్స్ నుంచి 4 పార్టిసిపెంట్స్ కంటెండర్స్ అయ్యి టాప్ 15కి వెళ్ళిపోయారు. ఎవరెవరు సెలెక్టెడ్ అంటే రాజ్కుమారి గారు, చరణ్, మిథిలేష్, సృష్టి, భాగి, కృష్ణ అండ్ శాలిని. అంతేనండి, వీళ్ళు చక్కగా సెలెక్ట్ అయిపోయారు. అండ్ ఈ
ఈ ఫైనల్ ఎలిమినేషన్స్, ఫైనల్ టాప్ 15 సెలెక్షన్స్ వచ్చేసి ఈరోజు రేపు. సో ఈరోజు ఆల్రెడీ ఒక 7 సెలెక్ట్ అయిపోయారు. 13 మెంబర్స్ ఇంకా కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉండిపోయారండి. వాళ్ళలో నుంచి ఓన్లీ ఐదుగురికి మాత్రమే ఛాన్స్ టాప్ 15లోకి వెళ్ళడానికి. అది ఎవరు వెళ్తారు, ఏం చేస్తారు, ఎంత ఇంట్రెస్టింగ్గా రేపు టాస్క్ జరగబోతున్నాయి, అవన్నీ మనం రేపు మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్కి ఎవరు వెళ్తారు, ఎవరు ఎంత రచ్చ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు కొట్టుకుంటారు, ఎవరి మధ్య ఏం ట్రాక్ నడుస్తుంది, ఎవరు ఫ్రెండ్షిప్స్ బాగుంటాయి, ఇలాంటి చాలా 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 విషయాలు మనం అన్నీ డిస్కస్ చేద్దాం. మనం అలా డిస్కస్ చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వెల్కమ్ టు Larry's POV. See ya!